ఇక విఠల్ గారు ముందుగా మీరు చెప్పండి, ఎవరి వెనకాల ఉన్నారు? హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కలిసింది వాస్తవేనని మీరు అనుకుంటున్నారా? నిజంగానే ఈ 1,00,000 కోట్ల పంచాయతీ వ్యవహారం అని, కుటుంబ తగాయిదా అని ఒకళ్ళనొకళ్ళు వెనుపోటు పొడుచుకున్నారని రేవంత్ రెడ్డి గారు అంటాం, అలా కాదు నాన్న జాగ్రత్త అని ఆవిడ అన్న జాగ్రత్త అని ఆవిడ చెప్పటం. సో ఈ హోల్ ఎపిసోడ్ మీద సంక్షిప్తంగా మీ విశ్లేషణ ఏమిటి సార్? ఇప్పుడు సరే, వాళ్ళ అంతర్గత విషయం అయినప్పుడు కూడా ఇది టిఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రజల్లో గమనిస్తూ ఉంటారు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నిటికీ కారణం సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తగాల తప్ప ఇటు మా బీజేపీకి ఎలాంటి సంబంధం ఉంటుంది, నేను అనుకుంటా కాంగ్రెస్ కూడా ఏ సంబంధం ఉంటుందో అనుకోలేదు, అవసరం లేదు. అంటే ఆవిడ చెప్పింది కదా, ఆవిడ చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు కలిశారని. వీళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డే కవిత గారి వెనకాల ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా సార్. ఇప్పుడు సహజంగా ట్రావెలింగ్ లో అంటే ఫ్లైట్ ట్రావెలింగ్ లో ప్రతిపక్ష నాయకులు కూడా కలుస్తూ ఉంటారు. ఒకరికి పార్టీలకు సంబంధించి కూడా పార్టీలో వివిధ విమానాలలో ఒకేసారి ప్రయాణం చేసే అవకాశాలు ఉంటది. అదేవిధంగా పెళ్లిళ్లలోనో ఇంకెక్కడో సహజంగా కలుస్తూ ఉంటారు. సో కలిసినంత మాత్రాన ఇట్లా జరుగుతుందని ఊహించడానికి వీల్లేదు. ఏదేమైనా కేసీఆర్ గారు అంటే ఈ కుట్రలు ఒకవేళ కుట్రలు అంటూ ఉంటే ఈ కుట్రలు కుతంత్రాలు తెలియని వాడా సార్ కేసీఆర్ గారు? అందరు ఫ్యామిలీ మెంబర్సే కదా, అందరు కుటుంబ సభ్యులే. ఎవరు ఏం కుట్రలు చేస్తారనేటువంటి తెలియని వాడా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చూసిన వ్యక్తి. టీడీపీ నుంచి బయటకు కాదుగా, ఇప్పుడు అట్లా కాదుగా, మేనల్లుడి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కూతురునే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు కదా రాజకీయంగా. అప్పుడు సహజంగా ఆయనకు తెలుసు కదా సార్ అన్ని. ఆయన తెలియని అమాయకత్వం అయితే కాదు, అంత అమాయకత్వంగా రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఎదిగినట్టు మనం అనుకోలేము. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, ఉద్యమ కాలంలో నడిపినటువంటి అనుభవం ఉంది, అప్పుడు ఉద్యమాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది. ఎవరేందో తనకు తెలియదు సార్. ఎంతో మందిని వదులుకున్నాడు, ఆల నరేంద్ర గారిని వదులుకున్నాడు, విజయశాంతి గారిని వదులుకున్నాడు, ఈటల రాజేంద్ర గారిని వదులుకోవడం జరిగింది, బయటకు పంపించిన సందర్భాలు చూసినాం. ఇవాళ సొంత కూతుర్నే వదులుకున్నాడు. కారణం ఏంటంటే కూతురే పార్టీ మెంబర్సే కాకుండా కేటీఆర్, ఒకప్పుడు కేటీఆర్ గారిని ప్రశ్నించింది కవిత గారు, నేను ఎవరి నాయకత్వంలో పనిచేయను అంటే అర్థమైంది, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయనని తను చెప్పకనే చెప్పింది. ఇవాళ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టార్గెట్ చేస్తుందన్న ఉద్దేశంతో ఆమెను సస్పెండ్ చేసి ఉంటారు. ఈమె సస్పెండ్ చేసినంత మాత్రాన్ని ఈమె పార్టీకి రాజీనామా చేసింది అంటే ఆమె రాజకీయ ఉద్దేశాలు ఏందో పార్టీ పెట్టాలన్న ఆలోచన అక్కడ ఆంధ్రలో షర్మిల గారి లాగా ఇక్కడ తెలంగాణలో కూడా కవితలా కావాలని అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రజాస్వామ్యం ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళ అంతర్గత విషయాలు బజార్లో పడేసి ఇవాళ ఎవరో కారకులు అనడానికి తప్ప ఏ మాటకు ఆ మాట. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. అనేక సందర్భంలో మా మామయ్యనే నాకు ఈ జీవితాన్ని ఇచ్చిండు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, మామయ్యకు అండగా ఉంటా, నేను మామయ్యతోటే ఉంటానని చాలా సందర్భంలో బహిరంగంగా ప్రకటించినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని కేసీఆర్ గారు హరీష్ రావును వదులుకుంటారు సార్? అంతమైన కీలకమైన నాయకుడు మొదటి నుంచి ఉన్నవాడు. మధ్యలో బహుశా వాళ్ళ పిల్లలు మధ్యలో వచ్చారు 2006 లో కేటీఆర్ గారు కానీ కవిత గాని. ముందు నుంచి ఉంది హరీష్ రావు కదా సార్. హరీష్ రావు గారు ఒకవేళ కుట్రలు చేస్తే కేసీఆర్ తెలియదా సార్ అవన్నీ? ఆ తెలియని అమాయకత్వంలో కేసీఆర్ గారు ఉంటారా? డెఫినెట్ గా కేసీఆర్ కి ఎవరేందో తెలుసు కాబట్టి వాళ్ళ రాజకీయంగా బిడ్డను వదులుకున్నాడని మేము అనుకుంటున్నాం. రైట్. రియాజ్ గారు మీరు మాట్లాడతారా? బీఆర్ఎస్ అని కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా? మీ ఇష్టం, ఆప్షన్ ఈజ్ యువర్స్. మాట్లాడండి, చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏకంగా చెత్తగాళ్ళ వెనక నేను ఎందుకు ఉంటానంటున్నారు, మరి హరీష్ రావు గారు ఆయన కలిశారనేమో కవిత గారు చెబుతున్నారు, లేదు కవిత గారికి రాజకీయంగా మద్దతు ఇస్తుంది రేవంతేనని వీళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం సార్? ఒక అంశం ఏంటంటే అది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత కొట్లాట సార్. సరే, వాళ్ళ మధ్య ఆస్తగాదాల మీద కొట్లాట ఉందా, అధికారం కోసం కొట్లాట ఉందా అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పే నాయకులు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ అంతర్గత సంక్షోభాన్ని మాత్రం సంబంధం లేదనేది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్నాను సార్. వాళ్ళ మధ్య గొడవలు ఉండొచ్చు, అవి పరిష్కారం కావాలి, ఒక రాజకీయ పార్టీగా మంచిగా ఉండాలని మన ప్రజాస్వామ్యంలో కోరుకుందాం. కానీ ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఇదే వీళ్ళు కవిత రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ అని చెప్పిన సందర్భాలు కూడా అంతకుముందు వార్తల్లో వచ్చాయి. అది అబద్ధం తేలింది, ఇది కూడా అబద్ధం అని తేలుతున్నది క్లియర్ కనబడతా ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మొన్ననే జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు, బండి సంజయ్ గారు అట్లాగే కేటీఆర్ గారు అలాయబలాయ తీసుకొని సెకండ్లు ఇచ్చే సందర్భాలు. అది కూడా కరెక్ట్. వాళ్ళిద్దరు గుసగుసలాడారని చెప్పి నేను ఆ రోజు కూడా కొంతసేపు మాట్లాడచ్చా. కరెక్ట్. కవిత గారు ఏరోప్లేన్ లో కలిసి చెప్పడం అనేది ఆధార అయితే ఆమె అన్నది, దానికి ఏమి ఉనికి పడట్లేదు, దాని గురించి మేము అది చేస్తాడు. కానీ
దాన్ని బేస్ చేసుకుని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా మిత్రులు ఏదో దాని వెనుక రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి పిచ్చి పిచ్చి వాక్యాలను చేస్తే అరే వాళ్ళు చెత్తలోళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, చెత్తగా వాగుతున్నారు, వాళ్ళ వెనుక మేము ఎందుకున్నామని చెప్పేసి డిగ్నిఫైగా ఆన్సర్ ఇచ్చాం. ఆ సందర్భంలో ఉపయోగించిన పదమే సార్, మేము ప్రజాస్వామ్యవాదులుగా చాలా క్లియర్గా టీఆర్ఎస్ సంబంధించిన అంతర్గత సంక్షోభం వాళ్ళ కుటుంబ సంక్షోభము, అదో కుటుంబం డ్రామా కూడా మేము భావిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఎట్లాంటి అవకాశం లేదు, కవితలు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరించే అవకాశం లేదని కూడా మేము ప్రకటించాం. అట్లా అనలేదు కదా. మహేష్ గౌడ్ గారు ఏమన్నారంటే ప్రస్తుతానికి లేదు అన్నారు. మహేష్ గౌడ్ గారు ప్రస్తుతానికి లేదు అనేసరికి డౌట్ వస్తుంది. సార్ ఒక్కటే విషయం, ఈ రోజు భారతదేశానికి ఆదర్శభరితమైన అన్నా చెల్లెలు ఎవరైతుందో వాళ్ళు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎంత ఆదర్శంగా ఉన్నారు. ఆదర్శం అన్నాదమ్ముల అన్నా చెల్లెల మధ్య ఉంటే ఆదర్శం విఫలమైనప్పుడు, ఆర్థికమే ఇంపార్టెంట్ అయినప్పుడు ఇట్లా గొడవలు దొరుకుతాయి అనేది కవిత కేటీఆర్ నిదర్శనం కనబడతా ఉన్నాయి. ఏదైనా కూడా కవిత చెప్పిన విషయాల్లో రాజకీయ వాస్తవాలు ఉన్నాయి. దానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ అధినాయకత్వం సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రధానంగా అవినీతి ఆరోపణలు చేసింది ఆమె. హరీష్ రావుకి హాస్పిటల్లో వచ్చిన విషయాన్ని చాలా నెకేడ్గా చాలా క్లియర్గా విషయాలను చెప్పుకుంటూ వచ్చింది కదా. రాజకీయాల్లో నగ్న సత్యాలను ప్రకటించే ప్రయత్నం చేసింది కదా. మరి దానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ గారు సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. ఆయన ఎక్కడ సమాధానం చెప్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు గజం విద్య పలాయన విద్య అని పారిపోయే ప్రయత్నం ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ భవిష్యత్తు తెలంగాణలో లేదనే విషయం నిర్ధారణ జరుగుతుంది. రైట్, ఓకే. మీరేంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు కవిత గారి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, హరీష్ రావు గారి వల్ల నష్టం జరుగుతుందా? నిజంగానే హరీష్ రావు గారి వెనకాల రేవంత్ గారు ఉన్నారా, లేక ఆయన అంటున్నారు వాళ్ళ వెనకాల నేను ఎందుకుంటాను, ఆ పదం నేను వాడటం ఇష్టం లేదు కానీ ఎందుకుంటానని ఆయన అంటున్నారు. అయితే మొత్తానికి ఈ ఇన్సిడెంట్ జరగడమే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇది ఇట్లాంటివి జరగకూడదు, మా పార్టీలోనే కాదు ఏ పార్టీలో కూడా జరగకూడదు. అది మరీ ఒక కుటుంబ స్థాయిలో జరగడం అనేది నిజంగా ఇబ్బందికరమైన విషయం, ఒక పార్టీగా మాకు కానివ్వండి, లేదంటే చూసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా. కానీ అక్కడ కవిత గారు చెప్తున్నట్టుగా, లేదంటే ఇప్పుడు రియాజ్ గారు మాట్లాడుతున్నట్టుగా కూడా ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్తా ఉన్నారు. ఆమె చాలా స్పష్టంగా కవిత గారు చెప్తున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన కొంతమంది అని పేర్లు తీసుకొని వాళ్ళు ఏదో ఫ్లైట్లలో కలిసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఫ్లైట్లలో కలిస్తే ఈరోజు ఇది నేను ఒక పార్టీగా కూడా మేము చూస్తున్నది కేవలం ఒక రాజకీయ స్టేట్మెంట్ లాగా మాత్రమే చూస్తూ ఉన్నాం. ఒక ఫ్లైట్లో కలిసే పరిస్థితి ఉంటే ఫ్లైట్లో 300-400 మంది ఉంటారు. ఒకసారి మనం ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత నాకు నచ్చని వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి నేను దిగిపోలేం కదా. మనం అదేం పల్లెటూరు బస్సు కాదు కదా, పల్లె వెలుగు బస్సు కాదు కదా ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి. సో నిరాధారమైన ఆరోపణలు ఇట్లాంటివి చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అవుతున్న విషయాన్ని కవిత గారు కూడా ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబ సమస్యని ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి ఒక పరిష్కారమో ఒక ఫుల్ స్టాప్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. దీన్ని రాజకీయ కోణంలో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు ఏంది, సంతోష్ గారు ఏంది, వీళ్ళందరూ అసలు కవిత గారు కూడా ఏంటి అనేది. కేసీఆర్ గారి వయసు దాదాపుగా 70-72 సంవత్సరాలు ఉన్నారు ఈరోజు. వీళ్ళందరూ 45 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు. అంటే దాదాపుగా 40-45 సంవత్సరాల నుండి వీళ్ళందరినీ కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఏ టైంలో ఎట్లా ఆలోచన చేస్తారు, వాళ్ళు ఏం పనులు చేస్తూ ఉన్నారు, దానివల్ల పార్టీకి ఏం జరుగుతూ ఉంది, బయట ఏ రకంగా పోతూ ఉంది, ఇవన్నీ ఆలోచనలు చేసే ఒక గొప్ప మేధావి కేసీఆర్ గారు ఈరోజు, ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అవన్నీ తెలియకుండా కేసీఆర్ గారు ఏదో హరీష్ రావు గారిని ఏవేవో కవిత గారు చెప్పినట్టుగా అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు అటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ లో కోపం వచ్చింది. ఎందుకు అట్లా మొత్తం పార్టీ డ్యామేజ్ అవుద్దని తెలిసి కూడా డైరెక్ట్గా కాళేశ్వరం స్కామ్ అని హరీష్ రావు గారి పేరు చెప్పినా ఆటోమేటిక్గా కేసీఆర్ గారికి కూడా తగులుద్ది కదా రాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఇబ్బంది అదే. మన హరీష్ రావు గారి భుజాల మీద తుపాకీ పెట్టి ఇది కేసీఆర్ గారిని కాలుస్తున్నట్టుగానే కేసీఆర్ గారికి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు పార్టీగా ఉన్న ఆలోచన ఏంటంటే, ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఎవరన్నా మా మీద కావాలని కుట్రలు చేసే దాంట్లో భాగంగా మేము చూస్తూ ఉన్నాము. గతంలో మీరు కాంగ్రెసా బీజేపీనా రేవంత్ రెడ్డి గారు అయితే నేను లేను మీ వెనకాల వాళ్ళిద్దరే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇద్దరు కలిసి చేస్తున్నట్టుగానే మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఈ రోజు. ఎందుకు అంటే ఈ గత 20 నెలలకు సంబంధించి చూస్తే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపించాలి, కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపించాలి అనే ప్రయత్నాల్లో అనేక ఈ రోజు విచారణలు చూడండి. మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, సిబిఐలు అంటున్నారు, ఫార్ములా రేసింగ్ అంటున్నారు, విద్యుత్ కుంభకోణాలు అంటున్నారు, ఏవో చెప్తున్నారు. ఈ రోజు వరకు 20 నెలల్లో ఒక్కటి కూడా తేల్చిన పరిస్థితి లేదు దాంట్లో. వాటన్నిటిలో భాగంగానే ఈరోజు కవిత గారిని కూడా ఏదో ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు అనే దాంట్లో భాగంగా మాత్రమే ఇవన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు రేవంత్ గారి మీద ఎట్లా చేయకూడదు కదా.
మీరు రేవంత్ ఒక్కసారి వెనకాల ఆయన ఈ కవిత గారి వెనకాల రాజకీయ ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలోనే పెడతా ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియాలో ఈరోజు స్ప్రెడ్ చేస్తానే ఏమని ఉన్నారు. పెడుతున్నారు? రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయాల్లో భాగంగానే ఈరోజు ఇవన్నీ పబ్లిష్ చేస్తూ ఉన్నారని. లేదు అన్న పరిస్థితి వస్తే నిజంగానే సొంత కుటుంబ సభ్యుల మీద కవిత గారు అటువంటి ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? స్వయంగా తను చాలా మేధావి, చాలా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు. గతంలో అనేక సందర్భాల్లో దాదాపు 25 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నారు. తను అంత వేగ్గా ఆలోచన చేసే పరిస్థితి ఉండదు కరెక్టే. కదా. ఆవిడ ఏదో రేవంత్ రెడ్డి pressure కి గారిని గురయ్యి కూడా ఆవిడ మాత్రమే విమర్శిస్తున్నారు కదా. ఏదో ప్రెషర్ కి గురయ్యి మాత్రమే ఇటువంటి ప్రకటనలు pressure? వస్తున్నట్టుగా ఏం తెలుస్తుంది. pressure? గతంలో తనను ఇబ్బంది పెట్టడానికి కక్షగట్టి పెట్టిన కేసులు కానివ్వండి, మన జైళ్లలో నిర్బంధించినవి కానివ్వండి, ఇటువంటి అనేక జైల్లో pressure ఉన్నట్టుగా నిర్బంధిస్తే తెలుస్తా ఉంది. బీజేపీ వాళ్ళు అనాలి, కాంగ్రెస్ వాళ్ళు అనాలి, మధ్యలో మిమ్మల్ని ఎందుకు అంటున్నారు ఆవిడ? దానికి సంబంధించి వాళ్ళది మొత్తం డైవర్షన్ చేసే విధంగా ఒక్క నిమిషం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మాట్లాడండి.